మార్వెల్ నుంచి ఒక మూవీ వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే రీసెంట్గా మార్వెల్ మూవీస్ వాళ్ళు అంత మంచిగా తీశారన్నమాట మూవీస్. హలో మామ, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. మార్వెల్ నుంచి కొత్త మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ పేరు ఏంటో తెలుసా? థండర్ బోల్ట్స్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్న రేంజ్లో చెప్పారు కదా. మార్వెల్ నుంచి ఒక మూవీ వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే రీసెంట్గా మార్వెల్ మూవీస్ వాళ్ళు అంత మంచిగా తీశారన్నమాట మూవీస్. సో థండర్ బోల్ట్స్, ఈ మూవీ ప్లాట్ ఏంటో తెలుసామా? ఇట్స్ సింపుల్గా చెప్పాలంటే అదొక టీమ్ ఫార్మేషన్. ఒక కొత్త థండర్ బోల్ట్స్ అనే టీం ఎలా ఫామ్ అయింది అండ్ ఎలా జరిగింది అదంతా అని చెప్పడానికి మనకు ఒక మూవీ తీశారు. ఐ మీన్ ఈ థండర్ బోల్ట్స్ అనే వాళ్ళు మనకి నెక్స్ట్ మూవీస్లో కొంచెం కనిపిస్తారు అనమాట. సో అసలు వాళ్ళ ఆరిజిన్ స్టోరీ టైప్లో అనుకోవచ్చు. ఈ మూవీ మొత్తంలో మనకి యాక్షన్ సీన్స్ అవేం ఎక్కువ ఉండవు. జస్ట్ ఒక టాకింగ్ పార్ట్ ఉంటుంది, అంటే మోస్ట్లీ డిస్కషన్ పార్ట్. సో మూవీ ప్లాట్ ఇంకా మీకు వచ్చి సింపుల్గా స్టోరీ చెప్పాలి అని అంటే, ఇప్పుడు థండర్ బోల్ట్స్ అనే వాళ్ళు అనుకోకుండా కలుస్తారు ఒకరినొకరు చంపుకోవడానికి. కానీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఎలా టీం లాగా ఫామ్ అయ్యారు అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ ఇదంతా మనకి మూవీలో చూపిస్తారు మా. అంతే ప్లాట్. పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడడానికి మనకి ఇంగ్లీష్ సినిమాలు అంత తెలియదు కాబట్టి అందరూ ఉన్నంత వరకు అందరు బాగానే చేశారు. అండ్ మనకి తెలిసిన క్యారెక్టర్ చెప్పాలంటే బక్కీ క్యారెక్టర్ ఉంటాడు. బక్కీ మనకి ఇందులో ఒక సపరేట్ టీమ్ లాగా వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితో పాటు ట్రావెల్ అవుతూ తర్వాత టీమ్ ఫామ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మూవీ మొత్తం అయిపోయే టైంకి మనకి ఇది న్యూ అవెంజర్స్ అని చెప్పేసి మనకి అనౌన్స్ చేస్తారు. ఇట్స్ నాట్ ఏ స్పాయిలర్, ఎందుకంటే బుక్ మై షోలో టైటిల్ కూడా న్యూ అవెంజర్స్ అని చెప్పి చేంజ్ చేశారు. అండ్ మూవీలో మనకి ఇట్స్ ఏ గుడ్ మూవీ, మీకైతే బోర్ కొట్టదు. ఒక మార్వెల్ నుంచి చాలా డేస్ తర్వాత ఒక మంచి మూవీ వచ్చిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది మా. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ మూవీలో మనకి 2 క్రెడిట్ సీన్స్ ఉంటాయి. ఒకటి మిడ్ క్రెడిట్ సీన్ అండ్ ఇంకోటి పోస్ట్ క్రెడిట్ సీన్. పోస్ట్ క్రెడిట్ సీన్లో మనకి నెక్స్ట్ మూవీ రిలేటెడ్ ఒక హింట్ ఇచ్చారు. అండ్ మిడ్ క్రెడిట్ సీన్లో వాళ్ళ టీం గురించి చెప్పారనమాట. అండ్ మూవీ మొత్తం మనకి ఫన్ ఉంది అండ్ ఎమోషన్స్ ఉన్నాయి. మనకి యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి, మరి ఎక్కువేమి ఉండవు, ఒక 1 or 2 ఉంటాయి. మోస్ట్లీ మూవీ అంతా సర్వైవింగ్ పార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ మూవీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీ మనకి ఎక్కడ కూడా అయితే నాకు మరీ అంత లాగ్ అనిపించలేదు మా. ఫస్ట్లీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే మరీ అంత లాగ్ అనిపించలేదు. ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అని చెప్తా. ఒకవేళ మీరు మార్వెల్ లవర్స్ అయి ఉంటే మూవీ చూడాలి అనుకుంటే వెళ్ళి థియేటర్స్లో చూడండి. లేదు మా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా చూడొచ్చు. ఇట్స్ నాట్ దట్ మచ్ కంపల్సరీ టు వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. ఓకేనా? అంతే మా. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఆ నోటిఫికేషన్ కాస్త ఆన్లో పెట్టుకోండి మా. థ్యాంక్ యూ అండ్ వీడియోస్ అనదర్ వీడియో. బాయ్ మా.